సో ఇవాళ మనం గిలి ఐలాండ్స్ని వదిలేసి వేరే ఐలాండ్కి వెళ్తున్నాం. బండి రెంట్ది నాకు 90,000కి ఇచ్చాడు. ఇక్కడ కనుక కంట్రోల్ తప్పడితే కొంచెం రిస్కే, చాలా స్టీప్గా ఉంది. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ హరినాథ్. మిత్రులందరికీ శుభోదయం. లాస్ట్ వీడియోలో మీరు నేను గిలీ దీవులను ఎక్స్ప్లోర్ చేయడం చూశారు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ కొట్టి అలాగే కామెంట్స్ ని పక్కకి జరిపి ఒక హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ మనం గిలి ఐలాండ్స్ని వదిలేసి వేరే ఐలాండ్కి వెళ్తున్నాం. బాలీకి కాదు, బాలీ పక్కన నోసా పెనిడా అని ఒక ఐలాండ్ ఉంటుంది. ఒక్క నిమిషం ఉండండి. టైం పొద్దున్న 8:30 అయింది. కంగారు అయిపోయింది నాకు. ఎప్పుడు టైం సెన్స్ మాత్రం ఉండదు, ఏంటో ఎప్పుడు లేట్ అయిపోద్ది. సో త్వరగా వెళ్ళి హాస్టల్లో బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అయ్యాను. ఆ ఎదర అక్కడ చిన్న పోర్ట్ ఉంటుంది ఒకటి. సో దాని దగ్గర విజయ బుయక్ అని వాళ్ళది ఆఫీస్ ఉంది. వాళ్ళ దగ్గర మనం బుక్ చేస్తాను నేను 3.5 లక్షలకి, అంటే దాదాపు 2,000 రూపాయలు. సో నేను ఈ ఐలాండ్స్కి వచ్చిన రోజే బుక్ చేస్తాను అందులో. సో హాస్టల్ చెక్అవుట్ చేసి వాళ్ళ దగ్గర చెక్-ఇన్ చేశాను. ఐడి కార్డు ఒకటి, ట్యాగ్ అవుట్ ఇచ్చారు. సో మరో బోట్ జర్నీకి రెడీ అవ్వాలి. ఇది దానంత పెద్దది కాదు కానీ డీసెంట్. ఉన్న వాటిల్లో నోసా పెనిడాకి వెళ్ళట్లేదు అంత పెద్దది. సో ఉన్న వాటిల్లో ఈ విజయ బుయాక్ అని వాళ్ళది సంబంధించింది. లాస్ట్ మనం వచ్చిన విజయ ట్రమినా వాళ్ళది. సో ఉన్న వాటిలో ఇది మెరుగనిపించింది, అందుకే ఇందులో చేశాను. సో పోర్ట్ అంతా ఫుల్ రష్గా ఉంది. అక్కడ చూడండి, ఏకజయ. సారీ, అక్కడ మనం ఇచ్చింది 20,000 హార్బర్ ట్యాక్స్ కట్టాలి, దాని రిసిప్ట్. విజయ పర్కేస్ అని ఉంది దీని మీద. వీళ్ళందరూ ఒకటే, ఇదేనండి మంది. Ja. Boot ఎక్కేసా. స్టార్ట్ అవుతుంది. అది 9 స్టార్ట్ అవ్వాలి. కొంచెం జనాలు లేట్గా వచ్చారు, నాకు 10 నిమిషాలు లేట్గా స్టార్ట్ అయింది. మొత్తం ఫుల్ ఏసీ ఉంది, వైఫై ఉంది. వచ్చేసాం నోసా పెనిడా. కానీ నేను అనుకున్న హార్బర్కి రాలే, వేరే హార్బర్కి వచ్చాం. ఇక్కడ నుంచి నా హాస్టల్ కొంచెం దూరంగా ఉంది. సో ప్రజెంట్ మనం బుయుక్ అనే హార్బర్కి వచ్చాం. ఇక్కడ పోర్ట్లో ఎంట్రీ పెద్ద సంతగా ఉంది. వీళ్ళ ట్యాక్స్ కట్టాలి, అది కూడా ఆన్లైన్లో కట్టాలంట. సో లేకపోతే ఎంట్రీ ఇవ్వట్లేదు. యాక్చువల్గా ఏమైందంటే నోసా పెనిడాలో పెనిడా ఫోర్ట్కి కాకుండా బుయాక్ హార్బర్ అని చెప్పి వీళ్ళది విజయవాడది స్పెషల్గా ఒక హార్బర్ ఉంది, అక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి నేను ఉండబోయే హాస్టల్ దాదాపు 6 కిలోమీటర్లు చేంజ్ ఉంది. అదైతే పెనిడా ఫోర్ట్కి దగ్గరే ఉంది. రేపు మళ్ళీ నేను ఇక్కడ నుంచి సనూర్కి వెళ్ళిపోతున్నాను, బాలీకి. సో ఇక్కడ విజయవాడదే బుక్ చేసుకోవాలంటే కనుక 2 లక్షలు అడుగుతున్నారు వాళ్ళు. జస్ట్ ½ అన్ అవర్ ఉంటుంది జర్నీ, అంతే. ½ అన్ అవర్ 45 మినిట్స్. సో ఇంక చేసేదేముంది, బైక్ మాట్లాడుకుని వెళ్తున్నాను. బైక్ నాకు 1,00,000 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ గ్రాబ్ లేదు, వీళ్ళు ఇష్టమైపోయింది. కొంచెం చేసేదేం లేక బైక్ ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్తున్నా. హాస్టల్కి వచ్చేసాను చివరికి. ఇది మన హాస్టల్, లషీ హాస్టల్. ఎంట్రీ ఎదిరింది కదా, బీచ్కి పక్కనే ఉంటుంది హాస్టల్. ఇది బీచ్కి ఎదురుగా హాస్టల్. మా హాస్టల్ రూమ్ చూపిస్తారండి. చాలా స్పేషియస్గా, చాలా కంఫర్టబుల్గా ఉంది.
మా హాస్టల్ బయట ఇది. వాటర్ సముద్రం ఎక్కడి దాకా రావట్లేదు, అక్కడ ఆగిపోతుంది. బట్ ఇక్కడ వైబ్ బాగుంది హాస్టల్ది, మంచిగా పూల్ ఉంది. సో ఆ పైన రూమ్ ఉంది. మా హాస్టల్లో అక్కడ బైక్ రెంట్లో 1,30,000 అన్నారు. కొంచెం బయటికి నడుచుకొచ్చి ఇక్కడ తీసుకుంటే 90,000కి ఇచ్చాడు. 1,00,000 చెప్పాడు, 90,000కి ఇచ్చాడు. హాయ్. నూసాపెండలో బాగా ఫేమస్ అయిన ఒక బీచ్ ఉంటుంది, కెలింగంగ్ బీచ్ అని. అదేంటంటే టీరెక్స్ షేప్లో ఉంటుంది ఎదురుగా ఉన్న ఒక కొండ బీచ్లో. అండ్ టీరెక్స్ అంటే అదో డైనోసార్. సో దానికోసం అని చెప్పి వెళ్తుంటే దారి మొత్తం కొండ ప్రాంతం. ఇది ఎత్తులు పల్లాలు, ఘాట్ రోడ్ పైగా. ఇందులో క్రేజీ థింగ్ ఏంటంటే ఇక టూరిస్టులు ఎక్కువగా స్కూటీ రెంట్లు తీసుకోవట్లేదు, బైకులు లేవు ఎక్కువ, అన్ని కార్లే ఉన్నాయి. ఇక్కడ ఉన్నదే ఒక సింగిల్ రోడ్డు. బళ్ళు తిరిగితే కష్టం అనుకుంటే ఎన్ని కార్లు. అసలు మీకు టైం ల్యాబ్స్ పెడతాను చూడండి. అసలు ఈ ఘాట్ రోడ్లు ఈ పంచాయతీలు మనకి ఎందుకు అనుకునేమో మరి, కానీ బైక్లు లేవు, అన్ని కార్లే తిరుగుతున్నాయి ఎక్కువ. అదిగాక ఒక రోజు ట్రిప్ అలా మాట్లాడేసుకుంటే కనుక ఉన్న టూరిస్ట్ స్పాట్లన్నీ తిప్పేస్తారు పొద్దున్న సాయం దాకా, డే ట్రిప్ లాగా. సో వాళ్ళు కూడా కార్లోనే తిప్పుతూ ఉంటారు ఒక గ్రూప్ నల్లా. సో మొత్తం అన్ని కార్లే ఉన్నాయి. ఈ ఐలాండ్కి రాగానే నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఎండ మామూలుగా లేదు అసలు. నాకు బాలీలో అనిపించలేదు, గిలి ఐలాండ్స్లో అనిపించలేదు. మెయిన్ ఇక్కడికి రాగానే, నూసాపెండకి రాగానే మాత్రం ఎండ మండుతుంది అంతే. మొత్తం అన్నీ మోస్ట్లీ టయోటా బళ్ళే ఉన్నాయి. డ్రైవింగ్ స్కిల్ కనుక బాగుండకపోతే కష్టం. ఇక్కడ చాలా వర్స్గా ఉన్నాయి రోడ్స్. అంటే ఐలాండ్ అలా ఉందిలే, ఏం చేస్తాం కానీ రోడ్స్ కూడా ఎక్స్టెండ్ చేయలేము, అన్ని ఎడ్జెస్లో ఘాట్ రోడ్లో వేసినాయి. మీరు ఎదురుగా చూడాలి, కొండ స్టీప్గా దిగుతుంది. బండి రెంట్ది నాకు 90,000కి ఇచ్చాడు, అంటే దాదాపు 500 రూపాయలు. కానీ ఐలాండ్ తగ్గట్టే ఇక్కడ ఉన్న టెరైన్కి పరిస్థితులకి బండి హార్స్ పవర్లు కూడా డిఫరెన్స్ ఉన్నట్టున్నాయి మనకి. ఇక్కడికి గట్టిగా ఎసురుతున్నాయి బళ్ళు. సో ఫైనలీ కెలింగంగ్ బీచ్ దగ్గరికి వచ్చేసాను. వెనకాల పార్కింగ్ ఏరియా, 5,000 కట్టించుకున్నారు బండికి పార్కింగ్ టికెట్. చలో పదండి బీచ్ని చూద్దాం. ఓహో చాలా అడుగు ఉంది కదా, మ్యాసివ్గా ఉంది సముద్రం. ఇలా పైన కొండ మీద చూస్తున్నాం చాలా హైట్ నుంచి. చాలా బాగుందండి ప్లేస్ ఇది. కాకపోతే వావ్, అదిరింది అసలు. భలే ఉంది కదా. వాటర్ ఉన్నాయి అసలు, ఎంత బ్లూయిష్గా ఉన్నాయో, సూపర్. ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. యాక్చువల్గా కింద దిగడం అనేది అంత ఈజీ పంచాయతీ ఏం కాదు. ఇలా అటు నుంచి అది అక్కడ మెట్లు కనబడుతున్నాయా, ఆ కొండ మేయించాలా చాలా కష్టంగా దిగాలి. సో అందుకని ఇక్కడ నాకు తెలిసి లిఫ్ట్ పెడతారు. లిఫ్ట్ పెట్టి ఛార్జ్ చేస్తే కనుక ఈజీగా కిందకి వెళ్ళిపోవచ్చు కదా. ఈ బీచ్కున్న హైప్కి డెఫినెట్గా వర్త్ ఈ ప్లేస్. భలే అనిపిస్తుంది చూడగానే. అంతా రైలింగ్స్ ఉన్నాయి కానీ ఈ ఒక్క ఏరియా మాత్రమే కొంచెం రైలింగ్ లేకుండా ఉంది. ఇది రిస్క్ కొంచెం. చివరికి ఎడ్జ్ క్లిఫ్లో ఉంది. సో జస్ట్ అలా కూర్చుని కొంచెం కేర్ఫుల్గా ఫోటో తీసుకుంటాకైతే ఓకే బాగుంటుంది, కానీ కొంచెం రిస్క్.
అండ్ ఇదిగో ఇది మెట్ల మార్గం కిందకి వెళ్ళడానికి. అటు పక్కన అక్కడ మన టీరెక్స్ కొండ ఉంది, ఇటుపక్క చూడండి ఒక పెద్ద వర్టికల్ క్లిఫ్ ఉంది, పైన ఒక రిసార్ట్ ఉంది. సాధారణంగా చాలామంది ఇక్కడి వరకు వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటారు. హలో, Doing a vlog. యా Excellent. పోవడానికి 45 minutes. తెలుగా? వెరీ గుడ్. ఎక్కడి నుంచి అన్న? చిత్తూరు అండి. చిత్తూరా? ఓకే. పోవడానికి ఒక 30-40 minutes, రావడానికి ఒక 50. అబ్బో, ఇఫ్ యూర్ గుడ్ ఫిట్. యా ఓకే బాయ్. అది అన్న చిత్తూరు నుంచి వెళ్ళడానికి 30-40 నిమిషాలు, రావడానికి ఒక 50 నిమిషాలు, గంట సేపు పట్టేస్తుంది. మెట్లు ట్రెక్కింగ్ లానే ఉందని అన్నట్టు. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది, అందుకనే ఫోటో దిగుతున్నారు. కానీ దిగడానికి మాత్రం చాలా స్కేరీగా ఉంది. బాగుంది కదా, ఇక్కడ చిన్న చిన్న మెట్లు ఉన్నాయి బాగా. ఓ ఎక్స్క్యూజ్ మై. ఇక్కడ కనుక కంట్రోల్ తప్పడితే కొంచెం రిస్కే, చాలా స్టీప్గా ఉంది. ఓహో, ప్లేస్ అయితే అదిరింది కానీ అంతే మరి, అలానే ఉంటుంది. చాలా బాగున్న ప్లేస్లో అక్కడికి రీచ్ అవ్వడానికి చాలా రఫ్గానే ఉంటుంది సిచ్యువేషన్స్. మంచిగా సన్సెట్ అవడం వల్ల కలర్స్ అయితే అదిరినాయి అసలు. సో అదండి సంగతి. అక్కడి వరకే మెట్లు ఉన్నాయి, సగం దూరమే. ఇక ఈ రాళ్ళలో ఎక్కాలి. వచ్చేప్పుడు గురించి తలుచుకుంటూ ఇప్పుడే కాలు నొప్పులు పడుతుంది. ఎందుకు దిగుతున్నాం కిందకి అర్థం కావట్లేదు. పైన చూసాం బాగుంది, కిందకి దిగాలంటేనేమో తోలు తీరిపోతుంది, అయినా సరే దిగుతున్నాం. ఎందుకంటే కేవలం అలల కోసం. అద్భుతంగా ఉన్నాయి అలలు. వా, కాకపోతే ఈ అలలతో చాలా రిస్కీ కూడా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే చాలా క్రాస్గా వస్తున్నాయి, చాలా పెద్ద పెద్ద అలలు అవి. ఒక్కసారి అలా కొట్టిందంటే కనుక వెనక్కి లాక్కెళ్ళిపోతుంది, ఇంత డేంజర్ ఉంటుంది. ఇక్కడ దిగడం ఇంకా డేంజర్గా ఉంది. అమ్మయ్యమ్మ, షూ వేసుకొచ్చుంటే బాగుండేది. ఓ, బ్యూటిఫుల్. అలా అలా కరువుగా ఉంది బీచ్. ఏదో సినిమాల్లో చూసినట్టు ఉంది అసలు, అంత బ్యూటిఫుల్గా ఉంది. అలాంటి ప్లేస్కి నేను రియల్గా వచ్చి నుంచున్నా, చాలా హ్యాపీగా ఉంది. మదన్ బీచ్కి వెళ్దాం. ఎట్టు దిగారు అసలు? మనం రూట్ మిస్ అయిపోయాం. నేను దాదాపు నాకేం అర్థం కావట్లేదు. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను, ఎవరు కనపట్లేదు, ఎవరు రావట్లేదు. అక్కడి నుంచి వచ్చాం. ఎవరు దిగేవాళ్ళు కనపట్లేదు, ఎక్కేవాళ్ళు కనపట్లేదు. దారి మిస్ అయ్యానంటే అర్థం కావట్లేదు. ఇలా మిస్ అవుతున్నావు. అక్కడేమో దారి బాగా వెళ్ళడానికి ఏం లేదు, కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఓహో అరే, అక్కడి నుంచి ఉన్నట్టుంది రూటు. నేనేమి ఇదంతా దిగేసి అక్కడ దాకా వెళ్ళిపోయా. ఇంకా అరే, ఇంకా నేను అటు నుంచి అటు కింద దిగలేదు. ఇప్పుడు డబల్ ట్రెక్ అవుతుంది మనకి. అబ్బా, అదే సంగతి. ఇక్కడ మిస్ అయిపోయా. నేను స్ట్రైట్గా వెళ్ళిపోయా, ఇటు నుంచి రైట్కి కట్ అయింది. స్ట్రైట్కి వెళ్ళిపోయా, రైట్కి కట్ అయింది, నేను చూడలేదు. ఎడ్జ్ దాకా అటు కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ఎంత ఆడుగా ఉంది రూటు, ఎలా దిగుతున్నారా అని వెయిట్ చేస్తుంటే ఎవరో రావట్లేదు, దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు.
సరే ఇక్కడ నుంచి కెమెరా ఆపుతాను, ఇంకా దిగడం కష్టం అవుతుంది కెమెరాతో. కిందకి వెళ్ళి కలుద్దాం. నేను పొద్దునుంచి ఆ బ్రేక్ఫాస్ట్ తప్ప ఏం తినలేదు, అందుకని నీరసం తెలుస్తుంది. చాలా చాలా బ్యాడ్ డెసిషన్, అస్సలు రావద్దు ఎవరు. చాలా దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఒకవేళ వచ్చినా షూ వేసి చూడండి, చెప్పులు అయితే అసలు వేసుకోవద్దు. నేనంటే ఏదో పిచ్చిగా చేశాను కానీ ఎవరూ రావద్దు అసలు. చాలా 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 దారుణంగా ఉంది పరిస్థితి. అమ్మా చెప్పే కదా నేనంటే ఏదో పిచ్చిగా చేశాను కానీ చాలా రాంగ్ డెసిషన్, అస్సలు రావద్దు. తోల తీరిపోయింది అంతే. నాకు అందులోనూ తినకపోవడం వల్ల నీరసంగా కూడా ఉంది, కాళ్ళు పట్టేపట్టలేదు, చెప్పులు జారిపోతున్నాయి. కానీ ఇసుక మాత్రం భలే ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది ఇసుక. ఏం బీసిరా నాయన. జస్ట్ వచ్చాను ఇంక వెళ్ళిపోమన్నారు, ఆ టైం 6 అయిపోతుందని. వెనకాల మంచిగా సన్సెట్ అవుతుంది, కొండడ్డు వచ్చేది, లేదంటే సముద్రం మీద కనపడేది. సగం వరకు ఎక్కాను, ఎలా ఎక్కాను ఎక్కడి వరకు అని మాత్రం అడగద్దు. సంభవం 3-4 రోజుల నుంచి హెల్త్ సరిగ్గా బాగాలేదు, రోడ్ పైన, తర్వాత దగ్గు, వాళ్ళేం పొట్టలో బాగాలేదు, ఏం తినలేదు. వీటన్నిటి వల్ల ఎక్కువ సఫర్ అవుతున్నాను కానీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది, లేదంటే వీటికి ఇంత ఇబ్బంది పడి నేను అసలు. ఎందుకైనా పెద్ద పెద్ద ట్రెక్స్ చేశాను, చాలా ఈజీనే, కొంచెం ఫుడ్ లేక హెల్త్ బాగోక ఇబ్బంది. బ్యూటిఫుల్. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే వాటర్ బాటిల్ తెచ్చుకున్నా, కాకపోతే దారి వారు ఫుల్గా ముఖం మీద అంతా దుమ్ము ధూళి పొగపడిపోయిందని చెప్పి ఫేస్ వాష్ చేసుకున్నా అక్కడ ఆ వాటర్తో, బైక్ పార్కింగ్ దగ్గర. సో వాటర్ అయిపోయాయి, పైకి వచ్చేప్పుడు లేవు. ఆల్మోస్ట్ మా హాస్టల్ దాకా వచ్చేసాను. ఇక్కడ దగ్గరలో చిన్న ఏమంటారు దీన్ని, ఏమో దీని పేరు ఏమంటారు మర్చిపోయా, చిన్న మార్కెట్లో ఉంది, ఎగ్జిబిషన్, చిన్న ఎగ్జిబిషన్లో ఉంది. ఇక్కడ చాలా రకాల ఫుడ్ కూడా ఉన్నాయి. సో అది మీకు చూపిద్దామని వచ్చాను. ఇవి పీతలు, ఆ పక్కన ఏంటో నాకు తెలియదు, చాలా తెచ్చాను. పిల్లల ఎగ్జిబిషన్ ఇది. ఇక్కడ చూడండి, పిల్లలు పెయింటింగ్ వేస్తున్నారు. చూడడానికి మాత్రం చాలా టెంప్టింగ్గా ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి. ఏంటో అసలు నాకేం అర్థం కావట్లేదు, చాలా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ నాన్ వెజ్, రొయ్యలు, పీతలు ఇవన్నీ ఉన్నాయి.
సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి ఒక హైప్ కూడా ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్ నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.